ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. సజ్జల భార్గవకి సుప్రీంకోర్టులో చుక్కెదినట్టు తెలుస్తూ ఉంది. సీఎం సలహాదారుగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్రోచ్ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. మీరు ఎలాంటి పోస్టులు పెట్టారో మేము చూడలేదనుకుంటున్నారా? ఆ పోస్టుల ప్రభావం సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించిందో మాకు తెలియదు అనుకుంటున్నారా అనేటువంటి కామెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. చట్టం ముందు అందరికీ శిక్ష తప్పదు, ఇలాంటి కామెంట్ చేసే వాళ్ళని వ్యవస్థ వదిలిపెట్టదు అని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. కింది కోర్టుకు వెళ్ళాలి, మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏ కోర్టులో అయితే మీరు వెళ్తున్నారో దానికోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళడానికి 2 వారాల గడువు అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ 2 వారాల గడువులోపు సజ్జల భార్గవ్ అరెస్ట్ కాడు. తర్వాత కింది ఏదైతే కోర్టు ఉంటుందో ఆ కోర్టు ఇచ్చే నిర్ణయం మేరకు సజ్జల భార్గవ్ అరెస్ట్ ఉంటుందా లేదా చూడాలి మరిగా. అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయం మాట్లాడుకోవాలి. నిజానికి ఈ వ్యాఖ్యానాలు చూసినప్పుడు సజ్జల భార్గవ్కు ఇప్పటికైనా మార్పు వస్తుందా? ఆ బుర్రలోకి విషయం వెళ్ళిపోద్దా? ఎలాంటి కామెంట్స్ మనం చేయాలి, చేపించాలి, ఎలాంటి కామెంట్స్ మనం చేయకూడదు, చేపించకూడదు, ఈ విషయం వైసీపీ నాయకులకి అవగాహన అవుతుందా అనేటువంటిది ఖచ్చితంగా మనం పరిశీలించాలి. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు కూడా వార్తలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు? కొడాలి నాని మీద 10 కేసులు ఉన్నాయి. 10 కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 10 కేసులు ఉన్నాయి. మట్టి, కంకర, తర్వాత సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉండి బియ్యాన్ని అక్రమ రవాణా, రేషన్ బియ్యం, పేదవాడి తినే బియ్యం, ఇవన్నీ కూడా కొడాలి నాని మీద ఆరోపణలు, కేసులు ఉన్నటువంటి పరిస్థితి. పచ్చికించి మట్టి స్కామ్ సంబంధించి అంటే జగనన్న కాలనీలో మెరక కోసం, మట్టి తవ్వకాల కోసం కాంట్రాక్ట్ తీసుకున్నారంట. అయితే ఆ కాంట్రాక్టు కొడాలి నాని మనుషులు తీసుకున్నారు, కానీ లీగల్గా మాత్రం వాళ్ళకి రాదు. ఆ ఊరు ఏదైతే జగనన్న కాలనీలు మట్టి తవ్వకాలు ఉన్నాయో ఆ ఊరికి సంబంధించిన కుర్రవాళ్ళకే, అంటే అక్కడ ఉన్నటువంటి యువతకే ఆ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న దళిత యువకుల పేరు మీద వాళ్ళకు తెలవకుండానే కాంట్రాక్ట్ తీసుకున్నారట కొడాలి నాని మనుషులు. వాళ్ళ అకౌంట్స్లో ఉపయోగించుకున్నారు. వాళ్ళ అకౌంట్ డబ్బులు పడతాయి. ఈ తర్వాత వెంటనే ఆ మార్నింగ్ డబ్బులు పడితే ఈవినింగ్ వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు వాళ్ళకి తెలవకుండానే మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళ అకౌంట్ని, వాళ్ళ పేర్లని కొడాలి నాని కానీ కొడాలి నాని మనుషులు కానీ వాడుకున్నారు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి అభియోగం. అయితే ఇప్పుడు డబ్బులు పడ్డో అకౌంట్లకి ఐటీ నోటీసులు వస్తాయి కదా, మీ అకౌంట్లో ₹1,00,00,000 పడ్డాయి, పాపం వాళ్ళు చేసిందేమో కూలి పనులు, వాళ్ళకి వచ్చేదేమో ₹100. ₹100 వచ్చే వాళ్ళకి ₹1,00,00,000 అకౌంట్లో పట్టడం, మళ్ళీ వేరే అకౌంట్కి వెళ్ళిపోవటం. దీని మీద ఐటీ శాఖ నోటీసులు పంపిస్తే ఆ యువకులంతా కొడాలి నాని దగ్గరికి వచ్చి మీ వల్ల, మీ మనుషుల వల్ల మాకు ఐటీ నోటీసులు వచ్చాయి, ఏం చేయమంటారు? మాకు ₹1,00,00,000 తెలియదు, మాకు ₹100 మాత్రమే తెలుసు, కానీ ₹1,00,00,000కి ఐటీ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఐటీ శాఖ మాకు నోటీసులు పంపించింది. అంటే ఏం పర్లేదు, మీరు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుని అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోండి, మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను. ఐటీ శాఖ అధికారులు మీ ఇంటికి వస్తే మీ మీ మిస్సెస్ అంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు ఆ డెత్ సర్టిఫికేట్ చూపించమనండి, మా వాళ్ళు లేడు చనిపోయాడని చెప్పమానండి అని చెప్పాడంట. అంటే బతికున్న వాళ్ళని చచ్చిపోయినట్టు ఇలా ఎవడని చెప్తాడా నాయకుడు అనేవాడు? ఇలా ఎవడని చెప్తాడా నాయకుడు అనేవాడు? కష్టం వస్తే ఆదుకునేలా ఉండాలి. కానీ మీరు బతికిలేరు, చనిపోయారు అనుకోండి, నేను డెత్ సర్టిఫికేట్ మీకు ఇప్పించేస్తా అని అడగలుగుతాడు నాయకుడు? ఇప్పుడు దాని మీద కూడా కేసు ఒకటి పరిశీలనలో ఉంది. అసలు మట్టి కుంభకోణం, జగనన్న కాలనీలో అవకతవకలు, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. నేరం కొంత తేలి ఉంది. ప్రాథమిక ఆధారాలు సంపాదించడం కూడా జరిగింది. కాకపోతే ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆయన అరెస్ట్ ఇంతవరకు జరగలేదు. ఆయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో మొదటగా జాయిన్ అయ్యారు. తర్వాత ఆయనకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది అని తెలవటం, హార్ట్ సర్జరీ కావాల్సిన అవసరం ఉంది, బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంది, హార్ట్కి 3 holes ఉంది అని చెప్పేసి నిజానికి వైసీపీ పార్టీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అఫీషియల్గా హెల్త్ రిపోర్ట్స్ బయటకు ఇవ్వలేదు. ఇవన్నీ బయటకి ఇచ్చిన లీకులే. ఆయనకి హార్ట్లో 3 holes ఉన్నాయని, బైపాస్ సర్జరీ నీడ్ అవుతుందని చెప్పేసి, స్టంట్ అవసరం అవుతుందని చెప్పేసి ఇది రకరకాల లీకులు ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ ఏజీ నుంచి తర్వాత ముంబై ఏషియన్ హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్లారు, ముంబైకి తీసుకెళ్లారు. ముంబైలో ట్రీట్మెంట్ చేయించారు. ముంబైలో బైపాస్ సర్జరీ జరిగింది, డిశ్చార్జ్ కూడా అయ్యారన్నారు. తర్వాత ఒక ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముంబైలో ఒక వివాహ కార్యక్రమానికో, ఒక విందు కార్యక్రమానికో హాజరై అక్కడ ఫోటోలు దిగినటువంటి ఒక ఫోటో అయితే బాగా వైరల్ అయింది. మరి కొడాలి నాని బయట ఎలా తిరగలుగుతున్నాడు, హార్ట్ సర్జరీ అయిన మనిషి అన్నీ ఎలా తిరగలుగుతున్నాడు అనేటువంటి చర్చ కూడా వచ్చింది. అసలు నిజంగా హార్ట్ సర్జరీ జరిగిందా, జరగలేదా, ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్లో ఆయన ఉన్నారు, బెడ్ రెస్ట్లో ఉన్నారు, ఆయన హెల్త్ ఇంకా క్రిటికల్గా ఉంది, ఇప్పుడు అమెరికా వెళ్తారు అనేటువంటి వార్తలు గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్ళబోతున్నారని. ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నారన్న సమాచారంతోనే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
అసలు నిజానికి ఆయనకి పాస్పోర్ట్ కూడా లేదట. 2019లో ఆయన పాస్పోర్ట్ రిజెక్ట్ అయిందంట ఆడున్న కేసుల ఫలితంగా. మరి ఆ పాస్పోర్ట్ రిజెక్ట్ అయిన తర్వాత ఎలా వెళ్తారు అంటే ఇప్పుడు హైదరాబాద్ చిరునామాతో మళ్ళీ కొత్త పాస్పోర్ట్ తీసుకుంటారు. ఇప్పుడు కొత్త వీసా పొంది అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే పోలీసులకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా లుకౌట్ నోటీసులు జారీ చేసేది. సో ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లకి నౌకాశ్రయాలకి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది కొడాలి నాని విషయంలో. ఇప్పుడు కొడాలి నాని బయట దేశాలకి పోవాలని చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే హైదరాబాద్లో రెస్ట్ తీసుకోవాలి. ఒక నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే నా ఆరోగ్యం బాగాలేదు, పలానా చోట నేను ట్రీట్మెంట్ చేసుకోబోతున్నాను, నాకు పలానా ఇబ్బంది ఉందని చెప్పేసి సర్టిఫికేషన్తో పోలీసులకి సమాచారాన్ని ఇచ్చి పర్మిషన్ మేరకు లేదా కోర్టుకి చెప్పి కోర్టు పర్మిషన్ మేరకు మాత్రమే కొడాలి నాని బయట దేశాలకో ఇంకో చోటకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి అది ఇండియాలో ఉన్న ట్రీట్మెంట్ కానీ హైదరాబాద్లో ఉన్న ట్రీట్మెంట్ కానీ అందులో ఏజీలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ కానీ చాలా బిగ్ ట్రీట్మెంట్. మరి అంత ట్రీట్మెంట్ ఉన్న తర్వాత అమెరికా పోవాల్సిన అవసరం ఉందా? ఒకనాటి రోజుల్లో ఉండేది. కానీ ఇలా అమెరికాలో ఉన్నాడు హైదరాబాద్ రావాలి తప్ప హైదరాబాద్లో ఉన్నాడు అమెరికా పోవాల్సిన సరే అమెరికా అంటే పెద్ద కంట్రీ, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. కానీ ఏజ్ ఏం చిన్న హాస్పిటల్ కాదు. అమెరికా డాక్టర్స్ కూడా వచ్చి అక్కడ వైద్యం చేస్తూ ఉంటారు. యూకే నుంచి డాక్టర్స్ వచ్చి అక్కడ వైద్యం చేస్తూ ఉంటారు. ఈ దేశంలోనే ప్రముఖ ఆసుపత్రి హైదరాబాద్లో ఉన్న ఏజీ. అది కాక ముంబైలో వెళ్ళారు, ముంబైలో కూడా సర్జరీ చేయించుకున్నారు. మరి దేశం మొత్తంలో ఎక్కడా చిక్కని అంత అంతుపట్టిన అనారోగ్యం ఏముంది కొడాలి నాని గారికి? అంతకుముందు చాలా యాక్టివ్గానే తిరిగారు కదా, అధికారంలో ఉన్నారు, చాలా యాక్టివ్గానే బూతు తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టి తొడలు కొడుతూ మీసాలు చెప్తూ ఉన్నారు కదా. వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వల్లభనేని వంశీ చూడటానికి వచ్చారు కదా, మీడియాతో చాలా గట్టిగానే పౌరుషంగా మాట్లాడారు కదా, వెటకారంగా మాట్లాడారు కదా. మీరు కనపట్లేదేం సార్ అంటే మీ అడ్రస్ ఇవ్వండి, ఇంటికి వచ్చి నమస్తే పెట్టిపోతాను అన్నారు కదా. ఆ రోజు చాలా యాక్టివ్గానే చాలా బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్న పలానా విదేశాలకు పోయేంత అనారోగ్యం ఏమొచ్చింది? ఒక్కసారిగా ఏమొచ్చింది? ఇలా రకరకాల చర్చలు ఉన్నాయి. కేసు నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ఇలాంటి ఆడుతున్నారంటే మనం అలా అనలేం, మనం అనటానికి కూడా లేదు. జర్నలిస్టులుగా మనకు బాధ్యత ఉంది. ఆయన నిజంగా ఆరోగ్యం బాగాలేకపోతే ఆయనకి మంచి ట్రీట్మెంట్ అందాలి, ఆయన బాగా తిరగాలి, బాగా ఉండాలి. కానీ వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరులు గతంలో అజ్ఞాతంలో వెళ్ళడం చూసాం. ఇప్పుడు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అజ్ఞాతంలో తిరుగుతున్నాడనే వార్తలు మనం వింటున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఏకంగా హైదరాబాద్లో ఒక ఆటో ఎక్కాడంట. ఆటో ఎక్కి తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తే పోలీసులు పట్టుకుంటారని ఆటో డ్రైవర్ ఫోన్ అడిగి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటే వెనకాల ఆటో ఎక్కింది ఒక మాజీ మంత్రి అని హైదరాబాద్లో ఉన్న ఆటో కుర్రోడు తెలియదు కదా, ఆటో వ్యక్తికి తెలియదు కదా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మీ ఫోన్ ఇస్తే ఎలా ఇంటి వాళ్ళు ఫోన్ చేసుకుంటారంటే ఆటో డ్రైవర్ ఫోన్ ఇచ్చాడంట. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వాళ్ళతో మాట్లాడాడు. వెంటనే పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు, ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఎవరు దా నెంబరు, కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడాడు అని చెప్పేసి ఆ ఆటో డ్రైవర్ని పట్టుకుంటే నాకేం తెలిసింది, ఆటో ఒకడు ఎక్కారు, ఒక ఆయన ఎక్కారు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, మీ ఫోన్ నుంచి ఫోన్ చేసుకుంటా ఇంట్లో వాళ్ళకి అన్నారు, ఫోన్ ఇచ్చాను. ఆయన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఓ స్థాయి ఉన్న నాయకుడు, మాకు ఇవన్నీ తెలియదండి, నేను పెద్దగా న్యూస్ చూడను అని చెప్పేసి హైదరాబాదీ ఆటో డ్రైవర్ చెప్పాడండి. అంటే ఒక మాజీ మంత్రి ఏ స్థాయిలో ఉన్నాడు చూడండి, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఇదే సజ్జల భార్గవ్ ఇవాళ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినటువంటి సజ్జల భార్గవ్ కూడా చాలా అజ్ఞాతంలో ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ కూడా చాలా అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ అజ్ఞాతం ఏందో మరి వాళ్ళకే తెలవాలి. దేవినేని అవినాష్ విదేశాలకు పారిపోతున్నాయని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో వార్తలు విన్నాం మనం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుమారుడు ఏదో బెంగళూరు ఎయిర్పోర్ట్లో దొరికాడు అనేటువంటి వార్తలు మనం విన్నాం. ఈ స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అజ్ఞాతంకు వెళ్ళటం ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్లు పెట్టడం ఏంటి, పారిపోవడానికి ప్రయత్నాలు చేయటం ఏంటి? ఏదేమైనా వైసీపీ నాయకులకు ఒక్కొక్కరికి చుక్కెదురెత్తున తెలుస్తూ ఉంది. కోర్టులు కూడా ఎలాంటి పర్మిషన్లు ఇస్తున్నట్టు కనపడటం లేదు. ఇవాళ సజ్జల భార్గవ్కి ఎదురైన చుక్కెదురైనా, కొడాలి నాని పేరుతో రిలీజ్ అయినటువంటి లుకౌట్ నోటీసులైనా ఆ విషయాన్ని చాలా క్లియర్ కట్గా మన కళ్ళ ముందు చెప్తున్నాయి. ఇది మాత్రమే కాదు, రాజు కసిరెడ్డి కూడా బెయిల్ కావాలని కోర్టుకు అప్రోచ్ చేస్తే కుదరదు అని చెప్పినట్టు కూడా వార్తలు అంతా ఉన్నాయి. ఏదైనా వైసీపీ నాయకులకు ఒక్కొక్కరు కూడా పర్మనెంట్ జైలు జీవితం ఫిక్స్ అయ్యేటట్టుంది. వల్లభనేని వంశీ కూడా ఇప్పటికీ కేసుల మీద కేసులు పడుతూ ఉన్నాయి, ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితుల్లో వల్లభనేని వంశీ ఉన్నాడు అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. వల్లభనేని వంశీ కేసుల మీద కేసులతో జైల్లో ఉండటం చూసిన తర్వాత వల్లభనేని వంశీ పరిస్థితి చూశాకే కొడాలి నానిలో అనారోగ్యం వచ్చింది అనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తూ ఉంది.